నీ ప్రేమకు కొలతలేవు, అవి ప్రతిదినము క్రొత్తగానుండు, అవి ప్రతిదినము క్రొత్తగానుండు. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తోత్రింతును, నిన్ను మనసారా స్తోత్రింతును. నిజముగా నా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే, నిజముగా నా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే, అయ్యా దుఃఖములను భరించితివే, అయ్యా దుఃఖములను భరించితివే. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, అవి ప్రతిదినము క్రొత్తగానుండు, అవి ప్రతిదినము క్రొత్తగానుండు. నాపై జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తోత్రింతును, నిన్ను మనసారా స్తోత్రింతును. మా కొరకు సమాధానమిచ్చుటకు దండనంత నీపైనే బడనే ప్రభు, మా కొరకు సమాధానమిచ్చుటకు దండనంత నీపైనే బడనే ప్రభు, అయ్యా నీపైనే బడనే ప్రభు, అయ్యా నీపైనే బడనే ప్రభు. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, అవి ప్రతిదినము క్రొత్తగానుండు, అవి ప్రతిదినము క్రొత్తగానుండు. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తోత్రింతును, నిన్ను మనసారా స్తోత్రింతును. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, స్వస్థమైతివి, మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, స్వస్థమైతిమి, నీదు గాయములచే స్వస్థమైతిమి, నీదు గాయములచే స్వస్థమైతిమి. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులు లేవు, నీ కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, అవి ప్రతిదినము క్రొత్తగా. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తోత్రింతును,
నిన్ను మనసారా స్తుతింతున్ స్తోత్రింతును. నాపై జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రింతును. నిన్ను మనసారా స్తుతింతున్ స్తోత్రింతును. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. 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 అవి ప్రతిదినము క్రొత్తగా నుండు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండు. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రింతును. నిన్ను మనసారా స్తుతింతున్ స్తోత్రింతును. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రింతును. నిన్ను మనసారా స్తుతింతున్ స్తోత్రింతును. నిన్ను మనసారా స్తుతింతున్ స్తోత్రింతును. నిన్ను మనసారా స్తుతింతున్ స్తోత్రింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవాది దేవా, మీకే వందనాలు 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 వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. Praise the Lord. Hallelujah, 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 hallelujah. Stuti, 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 stotram. Praise the Lord. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Praise the Lord. Hallelujah, 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 hallelujah. Hallelujah. Stuti, 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 stuti. Praise the Lord. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖ
దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే, బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన, స్తోత్రం స్తోత్రం, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి 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 స్తుతి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 స్తుతి, దేవా మీకే వందనాలు 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 వందనాలు,
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తుతి 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 స్తుతి. మహాపరిశుద్ధ వందనాలు 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 వందనాలు. రక్షకుడా మీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్తుతించండి స్తుతించండి ఆరాధించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవాధిపతి మీకే వందనాలు 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 వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా ఆరాధనకి యోగ్యుడా. ఈ స్తుతి ఆరాధనను యేసు నామములో అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి. టైం పడుతుందా? ప్రార్థన చేయని వారు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయండి. చెల్లించుకుంటున్నాను మా పాపాల కొరకు నాయన, మా శాపాల కొరకు నా ప్రభువా నాయన నలగొట్టబడి అయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా మీకే వందనాలు. ఎర్రలో ప్రభా నాయన సిలువ వేస్తూ ఉండగా నా తండ్రి అయ్యా మీకే వందనాలు స్తోత్రములు నాయన. ఘోర పాపిని ప్రభా నాయన
అయ్యా నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు. అయ్యా కొట్టిన వారిని ప్రభువా మీకు వందనాలు. వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక తండ్రి వీరిని క్షమించమని అన్నావు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైనా మా ప్రభువా అయ్యా మనుషులం మేము నాయన, మాకు ఒక మాట అంటే ప్రభా మేము ఎంతగానో నా తండ్రి తల్లదిల్లుతాము తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎర్రటి ఎండలో నిలబెట్టి ప్రభా మాంసం ముద్దలు నాయన రాలుతూ ఉండగా నాయన కొడుతూ ఉంటే ప్రభా అయ్యా వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రభా మీరు ప్రేమతో నాయన అయ్యా నాయన వీరి ప్రభా నాయన మీకు వందనాలు, స్తోత్రములు. ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు. అక్కడ ఉన్న నాయన మీకు వందనాలు. ప్రజలను అందరినీ ప్రభా నాయన మీకు వందనాలు. అయ్యా క్షమించమని ప్రభా తండ్రిని వేడుకున్నావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవా మీకే వందనాలు, స్తోత్రములు. కొరడాలతో కొట్టారు ప్రభా, ఉమ్మి వేశారు నాయన మీకు వందనాలు. వెనుక నుండి గుద్దారు ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు. ముందుండి నవ్వారు ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు. ఎగతాళి చేశారు తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు. ఎలాంటి ప్రభా నాయన మీకు వందనాలు, స్తోత్రములు. నిందలకు అవమానాలకు భరించి ప్రభా మీకు వందనాలు. మా పాపాల కొరకు మా శాపాల కొరకు నా తండ్రి మీరు శిల్వ మరణం పొందారు ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. సర్వోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎవ్వరూ తీయలేరంట ప్రభా మీ ప్రాణము నాయన మీకు వందనాలు. అయ్యా మీకు మీరే నాయన మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రాణములు నాయన తీసుకొని ప్రభా అయ్యా మళ్ళీ తిరిగి పొందుటకు నాయన అధికారము కలిగిన దేవా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి నాయన ఎన్నో దినాలు ఎన్నో ప్రభా గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయాయి ప్రభా. మా ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు. మా మధ్యలో నా తండ్రి నాయన అయా మీకే వందనాలు, స్తోత్రములు. అయా దినదినము మీకు సిలువ వేస్తూ ఉన్నామేమో అయ్యా మాకు మేము పరీక్షించుకోవడానికి మీ కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు. మా పాపాల ద్వారా మా పాపాల నాయన మా రక్షణ నాయన మీకు వందనాలు, స్తోత్రములు. అయా మా శాపాల ద్వారా నా తండ్రి నాయన అయా మీకు సిలువ వేస్తూ ఉన్నామేమో దయతో క్షమించమని ప్రార్థించుస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు. మాకు రక్షణ ఇచ్చి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. మీ ప్రభా నాయన మీ ప్రేమతో నాయన అయా మమ్మల్ని నాయన చేరదీసుకొని ప్రభా అయా మాకు రక్షణ ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు. ఎంత గొప్ప త్యాగం ప్రభా అయ్యా మీకే వందనాలు, స్తోత్రములు. సంపూర్తి చేశారంట నాయన మీకు వందనాలు, స్తోత్రములు. సంపూర్తి చేశారంట నాయన మీకు వందనాలు, స్తోత్రములు. సంపూర్తి అయ్యా మీ పని నాయన సంపూర్తయింది నాయన మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా మీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా మీకే వందనాలు, స్తోత్రములు. తలవాల్చారంట ప్రభా, పెద్ద కేక పెట్టారంట నా తండ్రి. నాయన మీకు వందనాలు. అయ్యా నాయన మీకు వందనాలు, స్తోత్రములు. రన్నింగ్ పోటీలో ప్రభా నాయన అయ్యా గెలుపొందితే ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు. ఎంత కేకలు వేస్తారో ప్రభా అలాంటి కేక నాయన గెలుపు పొందామని కేక వేశారంట తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా మీకు వందనాలు, 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 స్తోత్రములు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. పూర్తి పని సంపూర్ణం చేసి నా తండ్రి మీకు వందనాలు. మీ ఆత్మను తండ్రికి అప్పచెప్పారు ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభా మీకే వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ధూపాలేమి పాసంలో చేర్చుకోమని రానున్న నజరేడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జీవన గల దేవా మీకు వందనాలు, కృపగల తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి.
నాయన రేపు శుక్రవారం తండ్రి, నీకు ఇష్టమైన రోజు, శ్రేష్టమైన రోజు. దైవమా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సిలువలో నా తండ్రి 7 మాటలు మాట్లాడుతారు నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన నువ్వు ఇచ్చిన దైవమా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. నీకు సిలువ వేసినప్పుడు 3 గంటలకు నా తండ్రి అయ్యా మంచినీళ్ళు అడిగేవంట నా తండ్రి, అయినా పోయలేదంట దైవమా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి దొంగోడు మంచోడుగాన నా తండ్రి ఇద్దరు నాయన చెడుకో పక్కన ఉన్నప్పుడు నా తండ్రి దైవమా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నువ్వు నిజమైన తండ్రి అయితే తండ్రి కుమారుడు అయితే మమ్మల్ని ఇడిపించు, నువ్వు ఇడిపించుకో అని మాట్లాడారంట అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. దైవమా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆకాశం భూదేవి నాయన ప్రతిదీ నాయన మీరు సృష్టించారు నాయన. నాయన మమ్మల్ని నాయన నీ తండ్రి నా తండ్రి పిండంగా ఉన్నప్పుడే నాయన తండ్రి మీరు వెరిగినని మాట్లాడి దేవుడు నా తండ్రి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన ఆ రోజు నా తండ్రి సిలువలో మీరు మరణించారు కాబట్టి నా తండ్రి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన సిలువలో ఆగమవ్వారు కాబట్టి నాయన తండ్రి అయ్యా దేవా మీకు వందనాలు స్తోత్రం చెల్లింతా ఉన్నాను. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసు గొప్పోడని నాయన ప్యానం ఇచ్చాడని నా తండ్రి అయ్యా నాయన ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే నాయన నిజమైన దేవుడు మీరే కాబట్టి నా తండ్రి మీకు వందనాలు స్తోత్రం చెల్లింతా ఉన్నాను తండ్రి. నాయన మీకు వందనాలు జీవనగల దేవుడు మీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీ మాటకి నాయన గాలిలో పడుతుంది, సముద్రంలో పడుతుంది తండ్రి. అయ్యా గొర్రెలు నీ మాట వింటాయి, నీ స్వరం వింటాయి నా తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. రేపు 7 మాటలు మాట్లాడినప్పుడు నా తండ్రి ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో నా తండ్రి అయ్యా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. కన్నీరు కారుతున్నారో మీ సమలో ఉన్నారని దైవమా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. మమ్మల్ని కనికారించిన ఆయన కనికారించి దైవమా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఆదిమ అంత మెరిగిన వాడు స్వామి మీకు వందనాలు స్తోత్రం చెల్లింతా ఉన్నాను తండ్రి. ఏమిచ్చినా మీ రుణము మేము తీర్చలేము నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. రాజా మీకు వందనాలు స్తోత్రము 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 చెల్లింతా ఉన్నాను తండ్రి. మా కోసం రక్తము కార్చి ఉన్నారు తండ్రి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను. చేతికి మేకులు వేశారు, కాలుకి మేకులు వేశారు తండ్రి. నాయన తండ్రి పోవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. నెత్తి మీద నాయన దయా కిరీటం పెట్టుకున్న దేవుడు నా తండ్రి ములి కిరీటం ధరించారయ్యా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయా శ్రమల నుంచి నాయన తండ్రి శ్రమల్లో ఉన్నారు దైవమా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా తిథిగతులు మమ్మల్ని మార్చమని అడుగుతా ఉన్నాను తండ్రి. నాయన దేవుడు అంటే నాయన నీతిమంతుడు, మేము నీతిగా ఉండాలని తన బిడ్డలు నీతిగా ఉండాలని దేవుడు ఇష్టపడతాడంట నాయన తండ్రి. మా హృదయాలు మీరు వెరిగిన వారు చూసిన వారు నా తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. మీకు లోపాడి మనస్తత్వం మాకు దయస్తే తండ్రి. నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను దైవమా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. దేశయ్యా మీకు వందనాలు స్తోత్రము నాయన తండ్రి. యాలైతే ఏ బిడ్డతే ఉపవాసం ఉండి నాయన నీ పాదాలు పట్టుకుందో నా తండ్రి తన అవసరాలు అక్కర్లు మీరు తీర్చమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. సంఘాన్ని బట్టి మీరు జ్ఞాపం చేసుకో తండ్రి. ఆసక్తిగా నీ బిడ్డలు వస్తున్నారు తండ్రి. ఏ హృదయంతో వస్తున్నారో మీకు తెలిసిన ఆయన తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. అయ్యా అక్కర్లు మీరు తీర్చమని అవసరాలు మీరు తీర్చమని అడుగుతా ఉన్నాను తండ్రి. అయ్యా మీకే మహిమ మీకే ఘనత ప్రభావాలుగానే చెల్లింతా ఉన్నాను తండ్రి. అయ్యగారిని బట్టి అమ్మగారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. చిన్న బిడ్డ మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతా ఉన్నాను తండ్రి. ఇవాళ ఏ వస్తామని మాతో మాట్లాడతావో నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. వినగలిగి సౌలు గయించి హృదయం మాకు దయచేయమని అడుగుతా ఉన్నాను తండ్రి. నాయన నీ దాసుని మీరు బలపరుచుకోమని అడుగుతా ఉన్నాను తండ్రి. 7 అంతుల ఆత్మ దయచేయమని అడుగుతా ఉన్నాను తండ్రి. అయ్యా మీ కాపుదల మీకు ఉంచమని అడుగుతా ఉన్నాను స్వామి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. నాయన మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాను తండ్రి. నాయన చిన్న పేదను బట్టి నీ పరలోక రాజ్యం చేర్చుకుంటామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. పాస్టర్ గారు ఇంకొక 5 నిమిషాలు వస్తున్నారంటే సాక్ష్యాలు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు.
సాక్ష్యాలు ఎవరికి లేకపోతే ప్రార్థన చేయండి. చేయబడిన ప్రతి ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమనయ్యా. మీ సన్నిధిలో నాయన అడుగుచు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువ. ప్రతి దానికి ప్రార్థన తగిన కాల్సింది ప్రతిఫలమనయ్యా. నీ సన్నిధిలో ప్రార్థన చేసి నాయన బిడ్డల పాటలు పాడి మిమ్మల్ని పరిచిన ప్రభువ మీకు వందనాలు. ఆ యొక్క కృతజ్ఞత నాయన ప్రతి పాటను బట్టి మీకు మహిమ మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. మీకు వందనాలు చేస్తూ ఉన్నాం ప్రభు. ఆయన అయ్యా మాకు ఇచ్చినటువంటి ఈ దినాలను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మా సంఘాన్ని మీరు దీవించండి ప్రభు. మీకు వందనాలు. మా సంఘాన్ని మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రభు. మీకు వందనాలు. ఈ ఆశతో నీ పాదాల ఎదుటికి నాయన వస్తూ ఉన్నాం ప్రభు. సంఘమంతటిని మీరు దీవించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. వారి అవసరాలను మీరు తీర్చమని బ్రతలాడుకుంటూ ఉన్నాం ప్రభు. మీకు కృతజ్ఞత నాయన. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏది ఆశించి ప్రభువా బిడ్డల ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభువా దాని పక్షాన గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని మీ సన్నిధిలో అయ్యా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మీకు వందనాలు అయ్యా. మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. 10th క్లాస్ బిడ్డల ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా. బిడ్డలను బట్టి మీకు వందనాలు అయ్యా. మా సంఘములో ఉన్న బిడ్డలను మీరు కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. బిడ్డల పక్షాన గొప్ప కృపను మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో చేస్తూ ఉన్నాం ప్రభు. మీకు వందనాలు అయ్యా. అయ్యా మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. రాసిన ప్రతి ఎగ్జామ్ని బట్టి మీకు వందనాలయ్యా. రాయబోతున్న ఎగ్జామ్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మా బిడ్డలకు మీరు చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. నీకు వందనాలు. చక్కటి జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభు. మీకు వందనాలు. చక్కటి కృపను బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. చక్కటి జయ జీవితాన్ని బిడ్డలకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. అయ్యా మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా రాశారు ప్రభు. ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తగిన కాలసింది బిడ్డలను బట్టి గొప్ప సాక్షులుగా నిలబడినట్లుగా మీరు కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదన ఉపవాసం ఉన్న బిడ్డను మీరు దీవించండి అయ్యా. నీకు వందనాలు. మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఈ దినం సాయంకాలం ప్రారంభించడం కూడా దీవించండి అయ్యా. నీకు వందనాలు అయ్యా. మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఉదయకాల సంకుదాన్ని అయ్యా సాయంకాలం 6 గంటల నుంచి కొంచెం సమయం తీసుకుని అయ్యా బిడ్డల ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు. బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. నీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చక్కటి ప్రార్థన ఆత్మను మీరు దయచేయండి అయ్యా. లేఖనాలను బట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా. మీకు వందనాలు. వాక్యానికి ఉన్న ప్రాధాన్యత గురించి నాయన దైవ సేవకుల ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు కృతజ్ఞత నాయన అయ్యా. చెప్పబడుతున్న ప్రతి మాట మా జీవితాలలో అది ఆశీర్వాదకరంగా ఉండడానికి కృపనివ్వండి అయ్యా. వినటానికి వింటున్నాం కానీ దానిని గ్రహించలేకపోతూ ఉన్నాం ప్రభువ. మా బ్రతుకులలో అది అనుసరించలేకపోతూ ఉన్నాం ప్రభువ. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. నీకు వందనాలు. ఆ వాక్యమును విన్నప్పుడు ప్రభువ అది మా హృదయాలలోకి నాయన అది నాయన మా జీవితాలలోకి అనుసరించడానికి మీరు కృపను అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ. అయ్యా మర్చిపోతూ ఉన్నామయ్యా. మర్చిపోయే వారముగా కాదు కానీ తండ్రి అయ్యా హృదయంలో కలవరాలు పెట్టుకుని మీరు దేవుని సన్నిధికి వస్తే మీకు వాక్యం అది నాయన ఫలించదు మీరు అని దైవ సేవకులు చెప్తూ ఉన్నారయ్యా. నిజమేనయ్యా. మాలో ఎన్నో కలవరాలు నాయన ఎంతో ఆందోళన పెట్టుకుని మేము వస్తూ ఉన్నామేమో ప్రభువ. అందునిమిత్తం మీ వాక్యం మాకు గుర్తుండట్లేదేమో ప్రభువ. దయతో మీరు క్షమించండి అయ్యా మమ్మల్ని అయ్యా. నీ వాక్యమును పట్ల నాయన ఆ శక్తి కలిగిన ప్రాణాలుగా మా ప్రాణాలను ఉంచండి ప్రభువ. విందును కానీ దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాను. మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా అయ్యా మాలో అలాంటి ఆత్మను తీసివేయండి అయ్యా. నీ మాటను పట్టుకుని బ్రతికే జీవితాన్ని దయచి అది మా జీవితంలో విన్నప్పుడు ప్రభువ అది మా జీవితాల్లో అనుసరించగలిగిన కృపను మాకు దయచేయండి అయ్యా. నీకు వందనములు అయ్యా. మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నిన్న దినం మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా. శరీరకు సంబంధమైనటువంటి దుఃఖం అయితే అది నీకు అయ్యా కృంగుదలాన్ని కలుగ చేస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము కలిగి నీవు ఉండాలని అయ్యా దైవ సేవకుల ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా. నిజమేనయ్యా. అలాంటి దుఃఖాన్ని మాకు కలుగ చేయండి అయ్యా. నీకు వందనాలు. మా బిడ్డల ఆత్మల రక్షణ కొరకు మా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేసుకునే ఆత్మను మాకు పెట్టండి అయ్యా. నీకు వందనములు.
అయ్యా మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీకు వందనాలు. మీలో నిలబడటం మాకు నేర్పించండి అయ్యా. మీలో లేకపోతే అయ్యా లోకములో ఉంటే మేము చచ్చిన వారముగా ఉంటామంట అయ్యా. అలాంటి స్థితి మాకు వద్దు నాయన. మీలో నిలబడే స్థితిని దయచేయండి అయ్యా. నీ వాక్యాన్ని ఆధారము చేసుకుని బ్రతకటం మాకు నేర్పించండి అయ్యా. మనుషుల సహాయం మేము కోరేవారముగా కాదు కానీ ప్రభువా, మీ యొక్క ఆదరణ మేము కోరుకునేవారముగా, మీ లేఖనాలను బట్టి మా జీవితాలను కొనసాగించుకునేవారముగా ప్రభువా మేము ఉండడానికి మాకు కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీకు వందనములు అయ్యా. ఈ దినము లేఖనాలను బట్టి అయ్యా దైవ సేవకులను నిలబెట్టుకుని మాట చేత అయ్యా మాతో మీరు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రభువా. అట్టి మాటలను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మీరు మాట్లాడి ప్రభువా మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింప చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడుతున్నప్పుడు ప్రభువా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన ఆత్మనివ్వండి ప్రభువా. మీకు వందనములు. అన్ని రీతిలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మీకు వందనములు. కావలసిన క్షేమాన్ని మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అల్పురాలైనటువంటి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ చిన్నపాటి స్థుతి ప్రభువా యేసు ప్రభు యొక్క నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు నామములో కూడిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మనం ధ్యానం చేస్తున్న అంశం గట్టిగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. విశ్వాసం ఏం చేశారు నిన్న? ఏదో తిడుతున్నారు. అమ్మా ఏం చేసాం? జ్యేష్ఠత్వం గురించి చెప్పాను నేను. నిన్న ధ్యానం చేసిన అంశం ఏంటి? త్వరగా పశ్చాత్తాపాన్ని గురించి, ఇంకా దుఃఖాన్ని గురించి. శరీరానుసారమైన దుఃఖము, ఆత్మానుసారమైన దుఃఖం. కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి గుర్తు చేశారు. ఏమని చదివాము అక్కడ? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. శరీర సంబంధమైన దుఃఖము ప్రాణానికి హాని కలిగిస్తుంది. మనము మన విచారముల చేతగాక దేవుని యొక్క కృపను బట్టి మనము దేవుని సన్నిధిలో జీవించడానికి దేవుడు మనల్ని రక్షించాడా, మరణించడానికి దేవుడు మనల్ని రక్షించాడా, చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకుని మన జీవితాలను కొనసాగించవలసిన వారమై ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసాం. ఏమని చదివాము? నేను అడిగితే బైబిల్ తీస్తున్నారు మీరు. అంటే ఇంటికి వెళ్ళినాక మళ్ళీ బైబిల్ తీయడం లేదు, చదవడం లేదన్న. ఇంటికి వెళ్ళినాక బైబిల్ నిన్న చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను వాక్యం విని వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఈ రోజు కానీ నిన్న కానీ చదివిన వాళ్ళు. మరి ఏం చదివారు మీరు? చేతులు అయితే ఎత్తారు. ఏం చదివారు? బైబిల్ మీరు దినభాగం చదవటం కాదు, అది ధ్యానించిన దానిని తగిన ఫలితము అనుభవించాలి. దుష్టులు మరణించుట దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు. అందుకే ఇస్తున్నారు, ఆయన ఇస్తూ ఉన్నారు, మీరు ఇలా వద్దు, మీకు మంచిది హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనము దైవత్వాన్ని సంతరించుకోవాలి, లేకపోతే దేవుని యొక్క రూపాంతరములోనికి మనం మార్చబడాలంటే యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు దేవునితో గడిపిన సందర్భాలను గ్రంథములో ఏ భాగం రాయబడలేదు. అంటే ఎక్కువగా మనుషులతో వ్యవహరించిన విధానాన్ని రాశారు. దేవునితో సమయం రాత్రి వేళ, రాత్రంతా దేవునితో గడపడం, పగలు పరిచయ నిమిత్తం ప్రజల మధ్య ఉండడం. ఈ పగలంతా ఏం చేశారు ప్రజలకి అని అంటే
బాగోనోళ్ళని బాగు చేయడం, ఆకలి కొనిన వారికి ఆహారం, నిత్య జీవ సంబంధమైన బోధ, ఎవరు దుఃఖములో ఉన్నారో వారిని ఓదార్చడం, శ్రమలో ఉన్న వారికి విడుదలనివ్వడం. ప్రభువారు చేసిన పనులు ఏంటంటే, ఒక మనిషిగా, ఒక మానవత్వాన్ని కలిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కరి పట్ల జాలి, దయను కనపరుస్తూ వచ్చారు. మనము ఎంత భక్తి చేసినా నీ పక్కనోడికి రాకపోతే నీ వేస్టే. నువ్వెంత భక్తుడు అయినా నీ భక్తి నీ పక్కనున్న వ్యక్తికి సంతోషం ఇవ్వకపోతే వేస్ట్, అది నిరుపయోగం. నేను ఎవరిని పట్టించుకోను, నేను ఇంతే, నేను దేవుడితో ఉంటాను. దేవుడితో ఉండాలంటే దేవుడు ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ క్రియలను బట్టి ఒక తీర్పు అయితే తీరుస్తారు. ఆకలి కొనిన వానికి ఆహారము పెట్టగలిగిన స్థితిలో ఉండి ఆహారము పెట్టకపోతే, పెట్టే అవకాశాన్ని నీకు కల్పించినాక కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే దానికి నువ్వు శిక్ష అనుభవించాలి. బాధలో ఉన్నవాడు నీ వలన ఆదరించబడదగిన స్థితిలో నిన్ను దేవుడు ఉంచితే, వారికి నీ ముఖము తిప్పుకుంటే వాళ్ళు సహాయం అడుగుతారేమోనని ముఖం చాటేస్తే దానికి రేపు దినాన్ని లెక్క చెప్పాలి. నువ్వు ఎంత గొప్ప దైవికమైన వ్యక్తిలాగా, అంత భక్తి పరులాగా తెల్లబట్టలు వేసుకుని మనము పరవశంలు ఉంటే కాదు. పక్కనున్న వ్యక్తికి నువ్వు సహాయపడుతున్నావా లేదా? చాలా అవసరము. నిన్ను బట్టి ఎంతమంది సంతోషిస్తారో నీకు అంత మేలు, నిన్ను బట్టి ఎంతమంది దుఃఖిస్తారో నీకు అంత నష్టం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంతమందిని బట్టి సంతోషిస్తున్నావని కాదు. నేను పోతే అందరూ వణుకుతారు, నన్ను అందరూ ప్రేమిస్తారు, నాకు అసలు శత్రువులే లేరు, ఇలాంటివి కాదు. నీవు ఒక వ్యక్తిని, లేకపోతే నీ జీవితంలో వారికి శ్రమ కలిగినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవనే స్థితిలో నీకు నువ్వు వెళ్ళగలగాలి. అరే, అది ప్రార్థన అయినా అయి ఉండొచ్చు, నువ్వు ఆర్థికంగా ఇవ్వలేకపోయినా మోరల్ సపోర్ట్ అంటారంటే ఒక కనీస నైతికంగా ఒక వ్యక్తికి నీవు మాట వరస చేతనైనా ఆదరించగలిగిన స్థితిలో ఉండాలి. ఇది దేవుని వాక్యం నీకు నేర్పించే లక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. అలా కాకుండా భక్తి చేస్తే, నేను ఆకలిగానే వచ్చాను, నువ్వు చేతులు కడుక్కుని మూతి తుడుచుకుంటూ వస్తున్నావు బయటికి, ఓ నీకోసం నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను, మీదటికి కాలం నాటికి నీకు మంచి బిర్యానీ దేవుడు ఇస్తాడంటే ఏం చెప్పాలి? నువ్వేం కొనున్నావు? వచ్చిన వ్యక్తి ఏం కొనున్నాడు? ఆకలి కొనున్నాడు. నువ్వు చేయవలసిన ప్రయత్నం. ఎందుకు ఇది గుర్తు చేసుకుంటున్నాము? దేవుని మాట. ఏలియా భక్తుడు చూస్తాం మనము. అమ్మా, నువ్వు వెళ్ళి నా కోసం ఒక చిన్న అప్పం చేసుకుని తీసుకురా, నీకేం కాదు, నీకు కొరత రాదు, నీ పిండిలో నుంచి ఏమీ తక్కువ కాదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మనం గమనించాల్సిన విషయం అది. మనం ఎవరికైనా కీడు తలపితే దేవుడు వదిలిపెట్టాడండి. ఎవరైనా సరే ఏ రీతిగానైనా కీడు తలపెడితే దేవుడు అసలు సహించడు. ప్రైజ్ ది లార్డ్. కీడు మాట్లాడకూడదు రాస్తాడు. ఎన్నోసార్లు చదివామండి. ఎఫెసీ 4:19 చదువుతాం. చక్కని మాట, ఇష్టం. అది ఎంత చక్కగా దేవుడు రాస్తాడో మనుషుల కొరకు, మన కొరకు. ఎఫెసీ 4:19 అనుకుంటా, చూడండి ఒకసారి, లేదా 29 చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి. ఉత్తమ మాటలు అసలు మాట్లాడకు, కానీ ఒకవేళ నువ్వు మాట్లాడాల్సి వస్తే అవసరాన్ని బట్టి ఏం కలగాలి? క్షేమము, అభివృద్ధి కలిగే మాట నువ్వు పలకగలగాలి. పలుకుడే కానీ చెడ్డ మాటలు ఏవి రానీయకుము. స్తోత్రం కలుగునుగా. నీ మాటల్లోనే దేవుడు అంత కోరుకుంటే, మన మాటల్లోనే దేవుడు ఎదుటోడికి మేలు ఉండాలని దేవుడు కోరుకుంటే, నేను అన్ని గుర్తు చేశాను. నేను 3 విషయాలు. చెట్టుకేం కావాలి, జలములలో ఉండే జీవులకేం కావాలి, మనిషికేం కావాలి. ఈ 3 మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడుంటే బ్రతుకుతామో, ఎక్కడుంటే క్షేమంగా ఉంటామో, సింపుల్, చాలా
తేలిగ్గా అర్థం చేసుకునే మాట ఏంటంటే, నువ్వు బ్రతికున్నావా లేదా అని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యము, గుర్తేంటంటే నువ్వు దేవునిలో ఉంటే ఏమై ఉన్నట్టు. నీ క్రియలు మంచివవుతాయి, నీ మాటలు మంచిగా ఉంటాయి, నువ్వు చేసేవన్నీ దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టముగా ఉంటాయి. ఒకవేళ నువ్వు అలా లేవనుకో, ఏం జరుగుతుంది? నువ్వు దేవునిలో లేనట్టే. దేవునిలో లేని నువ్వు దేవునికి మహిమకరంగా జీవించలేవు. సజీవంగా ఉన్నట్టు కూడా లెక్కించడానికి అవకాశము లేదు. ఎందుకంటే దేవునిలో ఉన్న వాళ్ళ విధానాలు వేరుంటాయి, దేవుళ్ళో లేని వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. నేను ప్రభులో ఉన్నానా? క్రీస్తులో నేనుంటే నా మాట వేరు, నా ఆలోచన వేరు, నా తలంపు వేరు. చూడండి, బైబిల్లోనే చదువుతాం. ఆదికాండం 4:13 చదివితే అక్కడ ఒక మహానుభావుడు కనపడతాడు మనకి. ఆదికాండం 4:13. పై వచనం చదవమ్మా. ఈ ప్రదేశము నుండి నువ్వేం చేసావు? నన్ను వెళ్ళగొట్టావు. ఎందుకు వచ్చింది పరిస్థితి? ఎవరి దగ్గర నుంచి వెళ్ళగొట్టాడంట? దేవుని యొద్ద నుండి వెళ్ళగొట్టావు. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? కారణం ఏంటి అని మనం చదివితే 9వ వచనం. యెహోవా మాట్లాడుతున్న మాట. యెహోవా ఈ రీతిగా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు ఒక మాట ఏమాడాడు? నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? నేను ఎరుగను. రెండవది, నా తమ్మునికి కావలి వాడనా? తోబుట్టువు దేనికి అవసరం? తోబుట్టువులు ఎందుకండి? అమ్మా, ఉన్నోళ్ళు చెప్పండి, నాకు తెలవదు, లేరు కాబట్టి మీకు చెప్పండి. ఉన్నోళ్ళు తోబుట్టువులు ఎందుకు కావాలి? తోడు కోసం, మంచి అయినా చెడైనా ఒకరికొకరు తోడుగా ఉంటారు. నిన్ను ఎవరికన్నా తోడుగా దేవుడు పుట్టిస్తే నీ బాధ్యత ఏంటి? తోబుట్టులో ఉన్న వాళ్ళందరి చేతులు ఎత్తండి. తోడబుట్టిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారా? అమ్మాయి నీకు కూడా ఉన్నారు, ఇద్దరు ఎత్తు చెయ్యి. ఈడ చెయ్యి ఎత్తన వాళ్ళు ఎవరో లేరు. ప్రసన్న అయితే ఓకే, అందరు ఉన్నారు. నేను ఒక్కడిని అయితే సోలోగా ఉన్నది. ఇంతమంది మీరున్నాక నేనెందుకు ఒక్కడినైతే? కానీ మీ అందరికి ఎవరున్నారు? ఎందుకున్నారు? మీరు ఎవరు వాళ్ళకి? మీరు కావలి వారా కాదా చెప్పాలి. హేబేలును ఏం చేశాడో పక్కన పెడితే, హేబేలు విషయం కయ్యన్ అన్న మాట ఏంటో తెలుసా? నేను కావలి వాడినాను. ఇది మైండ్లో పెట్టుకుని నిర్గమకాండంలోకి పోతే, తీయకండి, నేను స్టోరీ చెప్తాను మీకు అర్థమవుతుంది. నిర్గమకాండంలోకి వెళ్తే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లోడు. ఆడపిల్ల పెరిగింది, పెద్దదైంది. ఆ పిల్లకి ఏమీ గొడవలు లేవంటే ఎవరు చంపేవాళ్ళు లేరు. కానీ మగపిల్లలు పుడితే మాత్రం చంపాలని ఒక ఆజ్ఞ రాజ్యంలో వచ్చింది. పుట్టక ఒక ఇంట్లో ఒక మగపిల్లోడు పుట్టాడు. వాడు పుట్టిన దగ్గర నుంచి రాజాజ్ఞ ప్రకారం చచ్చిపోవలసిన పరిస్థితిలో వాడున్నాడు. చావు కొరకు పుట్టిన పిల్లలు. వాళ్ళు పుట్టేదే దేనికోసం? అలాంటి టైంలో తల్లి ఒక చిన్న పెట్టె చేసి నీళ్ళల్లో వదులుదామని వదిలేస్తే అక్క ఏం ఒక సహోదరు ఏం చేసింది?
కావలివాడనా? దేవుడికి అన్నీ తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని కావాలి ఉన్నారో ఆలోచించండి. నాకు ఒక ఆయన ప్రతిసారి వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతాడు, పాస్టర్ గారు మా తమ్ముడు ఆస్తిలో నాకు వాటా ఇస్తలేడంట. నేను చెప్పితే ఇచ్చేటోళ్ళు ఉంటే నేను ఎంత పెద్ద మనిషిని అయితే అసలు ఆయన దానికి ఇచ్చేమని చెప్పి ఎన్నో సెటిల్ చేసేవాడిని కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, సంవత్సరం నుంచి చేస్తున్నా, జవాబు రావట్లా. దాని అర్థం ఏంటి? దేవుని ప్రణాళిక ఏదో వేరుగా ఉండొచ్చు. మరి ఈయన వదులుకోవాలో ఏం చేయాలో మనకైతే తెలియదు. దేవుడు ఏదో టైంలో నమ్మకత్వానికి నీకు చెందిన భూమి అయితే దేవుడు ఏం చేస్తాడు? నీకే ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. బైబిల్లో ఉన్నాయి ఉదాహరణలు, మనం ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎస్తేరు గ్రంథానికి వెళ్తే రూతు గ్రంథానికి వెళ్తే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు, అన్నీ వదులుకొని పోయారు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు దేవుడు ఇచ్చాడు. ఈ సారేపతు విధవరాలు కుమారుడు విషయంలో కూడా దేవుడు కృప చూపుతాడు. నీకు చెందింది ఏదైనా దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. దోచుకోవాలనుకుంటే మాత్రం నష్టం. ఈరోజు గుర్తు చేసే మాట ఏంటంటే, మనము ప్రభుని నమ్ముకున్నప్పుడు నిన్న ప్రభులో నిలిచి ఉండాలి అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాం. ప్రభులో నిలిచి ఉన్న మనము మన తోటి వారికి కావలి వారిగా ఉన్నామన్న సంగతి మర్చిపోకూడదు. స్తోత్రం. మీ తోబుట్టులందరూ రక్షణ పొందారా అమ్మా? పొందలేదా? మరి ఏం చేస్తున్నారు మీరు? మీకేం మొదలవ్వాలి ఈ రోజు నుంచి? చెప్పండి. రేపు ఏదన్నా కీడు జరిగితే ఇంత జల్దీ పోతావు అనుకోలేదన్నో, ఇంత జల్దీ పోతానులే అక్కో కాదు, అప్పుడు కాదు ఏడవాల్సింది, బ్రతికుండగానే దుఃఖించడం మొదలు పెట్టాలి. అయ్యా నా సహోదరుడు, నా సహోదరి, నా అన్నో తమ్ముడో, నా ఇంటివారు, నాయన నేనైతే నిన్ను ఎరుగున్నానన్న నిరీక్షణ ఉంది, కానీ వాళ్ళకి ఏమవుద్దో నాకైతే తెలియని స్థితిలో ఉన్న వారి కొరకు నేనేం చేస్తున్నాను? రోదనము చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి? రోదనం అంటే ఉత్తొత్తాటికి ఏడవకుండా నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. హన్నా తెలుసు కదా మీకు? లేని బిడ్డ కొరకు ఏం చేసింది ఆమె? దేవుని సన్నిధిలో ప్రార్థన. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఉన్న మనుషుల కొరకు వాళ్ళు క్రీస్తుని ఎరగకపోతే ఎవరితో సమానం? వాళ్ళు జీవము లేని వారితో. నిన్న చదివాం కదా, క్రీస్తులో ఉంటే జీవం, లేకపోతే ఇప్పుడు క్రీస్తులో లేని జీవం లేని స్థితిలో ఉన్న వారికి ఏం కావాలి? జీవము రావాలి. ఆ జీవాన్ని నీలో దేవుడు ఉంచాడు. ఎలా ఉంచాడు? యోహాను మొదట చదువుతాం. ఆయన శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండే. మంది ఏం చేయట్లేదు దాన్ని గుర్తించడం. మీలో ఎంతమంది వెలుగుగా మీ కుటుంబీకుల జీవితాల్లో మీరున్నారు? వెలుగుగా మీ కుటుంబ జీవితాల్లో మీరున్నారు. ఏదో పరిస్థితుల్లో నీవు దేవుని కలిగిన గుర్తించగలిగిన స్థితిలో ఎంతమంది ఉన్నారు? నిన్ను చెల్లెగానో అక్కగానో తోడ్బుట్టుగా అన్నగానో తమ్ముడుగానో ప్రేమించడం వేరు, నువ్వు ఉన్న నిన్ను గుర్తించడము వేరు. మనందరము బయటికి వెళ్ళాం, ఇంటి తాళాలు ఒకటి దగ్గర ఉన్నాయి, ఆడు ఇంకా రాలేదు, ఎక్కడో ఉన్నాడు. అందరు ఎవరి కోసం ఎదురు చూస్తారు ఇప్పుడు? అమ్మా, తాళం కోసం ఎదురు చూస్తారు. ఎవరి కోసం? వాళ్ళ కోసం. ఇప్పుడు ఏమంటా, నేను బయట ఉన్నా, నాకు కుదరదు. అరే నువ్వు రాకపోయినా ఏమేం పంపి నువ్వు? సేమ్ కథ. నన్ను గౌరవించాలి, నన్ను చూడాలి కదా, నాలో ఉన్న క్రీస్తుని నా ఇంటి వారు చూడగలగాలి. దీన్ని నువ్వు ఎక్కడ యాక్టివేట్ చేయవచ్చు. ప్రభులో నీకున్న పట్టుదల, సంకల్పం ఎందు నిమిత్తము? నశించిన వారిని వెదకి రక్షించుట కొరకు క్రీస్తు చేసిన కార్యం. రేపు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం 7 మాటలు ధ్యానం చేసిన అన్ని దేవుడు మన జీవితాలు మార్చడానికి దేవుడు అనుభవించాడు. మారిన నీవు నీ మట్టుకు నువ్వు మేలుకరంగా బ్రతకక
నశించి ఉన్న వారి నిమిత్తం ఈ ప్రేమను పంచే ఒక వారధిగా దేవుడు నిన్ను ఉంచాడు. నీ పని కేవలము నేను ప్రార్థన చేస్తాను, దేవుడిని శరీర సంబంధమైన ఎన్ని విషయాలను వారి కొరకు ప్రార్థన చేసినా వారు కూడా క్రీస్తులో జీవించేలాగా ప్రయాసపడడం మనందరికీ ఉన్న ప్రాముఖ్యమైన విషయము. నా వారలే నన్ను విడిచిన యెహోవా అంటున్నాడని మనం పోయిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటాం, పాటలతో. లేదు, నేను నీవుని కూడా వారిని ఎవరిని కూడా నేను రక్షించలేను. ఇంకొక ఉదాహరణ చెప్పి ప్రార్థన చేస్తాను. రాజు కోటలోకి వెళ్ళింది, సురక్షితంగా ఉంది. రాజు పిలిచినా పిలవకపోయినా తినేటానికి తిండి వస్తుంది, పని చేయడానికి ఆమె ఉన్న ఆ రాణి మందిరంలోని కావాల్సిన వసతులన్నీ వస్తాయి. ఆమెకి ఏ లోటు లేదు. కానీ ఆమె దగ్గరకు ఒక కబురు వచ్చింది. ఏంటంటే ఆమెను పెంచిన ఆయన బూడిద చల్లుకుని గుమ్మంలో కూర్చున్నాడు. ఏం స్వామి ఇట్లా కూర్చున్నావంటే ఆయన ఏం చెప్పాడు, శ్రమ వచ్చింది మన ప్రజలకి, వాళ్ళు నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? నీవు రాజుకు దగ్గరున్నావు. ఎవరికి దగ్గరున్నావు? రాజుకు సమీపం ఉన్నావు. ఏం చేసింది? ఆమెకున్న అధికారాన్ని వాడు ఆయనకి బట్టలు పంపించింది, నువ్వు మానేసే, ఇంటికి పోయి ఫ్రెష్గుండు, నీకు రోజు అన్నీ నేను చూసుకుంటా. లే, నీకు చేత కాకపోతే నువ్వు నోరు మూసుకో. నేను వాడుక భాషలో చెప్తున్నా, నీకు చేత కాకపోతే నువ్వు సపోర్ట్ చేయకుండా. ఈ ప్రజలకు రక్షణ ఎక్కడి నుండి రావాలో దేవుడు అక్కడికి ఇస్తాడు. అయితే నీకు నీకు మాత్రం ఏం జరుగుతుందో సంబంధము. అప్పుడు ఆమె తను తాను ఏం చేసింది? ఉపవాసం ఉండి 3 దినాలు దేవుని సన్నిధిలో గడిపి రాజు దగ్గరికి వెళ్ళింది. దేనికి సిద్ధపడి? చావడానికి రాజు చేత ఆజ్ఞ పొందిన మనుషుల కొరకు సౌఖ్యాన్ని విడిచి మరణించడానికి ఉపవాసం ఉండి సిద్ధపడి వెళుతూ ఉంది. అద్భుతం చూడడానికి కాదు. దేనికి సిద్ధపడి వెళ్తుంది? ఖచ్చితంగా రాజును అడుగుతాను, నా మాట కాదనడన్న నమ్మకం ఆమెకు లేదండి. ఆమెకు ఫస్ట్ పొజిషన్ ఏంటంటే అసలు నేను వెళితే ఒప్పుకుంటాడో లేదో కూడా నాకు. కానీ మన రాజు అయితే అలా కాదు. తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం ఆయన తనను అడిగేవారు రక్షణార్థమైన కార్యం అడిగితే ఇయ్యక మాన, ఆత్మ సంబంధమైన వాటిని కోరితే కాదని చెప్పండి. ఎస్తేరుకున్నంత విశ్వాసం కూడా మనకి ఈరోజు లేక మన వాళ్ళందరిని ఏం చేస్తున్నాము? ఇంకా మనం ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? మా వాళ్ళందరూ అన్యజనులు, నేను ఊరు వెళ్తున్నాను, వాళ్ళు చేసేవేవి నా మీద పడకుండా ప్రార్థన చేయండి అంటారు. ఎంత బుద్ధిహీనమైన మాట. మనం ఎవరిని కలుగున్నాం? మీకు తెలియాలి, నాకేం తెలుసు అది. నేను ఎంత చూసినా గంటే చూస్తాను మిమ్మల్ని. మీరు క్రీస్తులో ఎంతగానో నాటబడి ఉన్నారు ఎవరికి తెలుసు? చెప్పాలి కదమ్మా? కాదమ్మా, మీకు తెలుసు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు అన్నమాట. దేవుడికి తెలిసే మీకు ఇక్కడ గంట బోధ చేస్తాడు. మీ స్థితి దేవుడికి తెలిసే గంట ఏం చేస్తాడు? మీకు మీరు ఎలా ఉండాలో చెప్తాడు. ఇంటికి వెళ్ళినాక ఎవరి పని ఇప్పుడు? ఏం చేయాలో మీ పని. మీరు చేయకపోతే మళ్ళీ వచ్చేవారం అదే వాక్యం, ఈ పాస్టర్ గారికి ఇది తప్ప ఇంకోటి రాదని మీరు ఫైనల్గా ఊరుకుంటారు. ఈయన చేసేది ఏముండదు. ఈయన ఇంటికి కూడా డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చా, జనరల్గా ఈ డ్రెస్లో రావడానికి ఇష్టపడను. అర్థం చేసుకోండి మీరు. నా ప్రభువు కంటే నేను ప్రభువుతో ఎంత సన్నిహితంగా ఉన్నానో నాకు బాగా. ఎందుకో చెప్పమంటారా? మనం కొంచెం ప్రేయర్ చేస్తేనే మామూలుగా తెల్లగ్గాం మనం, ఓ దగదగ మెరిసిపోతాం మనం లోపల. ఈరోజు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపాను తెలుసా? దీనత్వం మాటల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? మనం దేవునితో ఉన్నామో లేదా మన భక్తి మనము ఆటోమేటిక్గా చెప్తాం. కోపం వస్తే దేవుడు చూసుకుంటాడు. నేను పొద్దున్న దేవుని సన్నిధిలోనే ఉన్నా, లోపల మాత్రం బూతులు మూట కట్టుకొని ఉంటాయి రెడీగా. ఎప్పుడు టైం దాటిద్దా కక్కుదామని బయటికి. అన్ని వాడుకలో ఉన్న మాటలేనమ్మా నేను చెప్పింది. అర్థమైతే మీకేం బాధ్యత ఉంది ఇప్పుడు? చెప్పాలి. మా తమ్ముడు అన్నం తినలేడు, మా అక్క బట్టలు కొనుక్కోలేదు, ఈ చింత కాదు. రక్షణార్థమైన మారు మనసు నిమిత్తము వారి కొరకు నేనేం చేయాలి? ఎస్తేరులాగా చావడానికైనా సిద్ధపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఉపవాసం ఉంటా. నేను దేని కొరకు ఉపవాసం ఉంటా? 7 రోజులు ఉంది నా ముందు టైము. ఇంచుమించు 7-8 రోజులు, 10 రోజులు ఉంది టైము. ఈ 10 రోజుల్లో నా ఇంటి వారి రక్షణ కొరకు నేనేం చేస్తాను? అసలు దేవుడే లేడని చెప్పేవాళ్ళు చాలా బెస్ట్. దేవుడు ఉన్నాడని తెలిసి రానోడు అంతకంటే ధైర్యం. అర్థమవుతుందా? ఏంటిది?
ఆ తిండి లేక ఆకలికి అలమటిస్తున్నోడితో బాధల, వాడికి ఎక్కడ ఏ చిన్న ముద్ద దొరికిన ఏం చేస్తాడు? దులుపుకుని తింటాడు. కళ్ళ ముందు పెట్టుకున్నాక ఆకలి లేదంటాడు చూడు, వీడు డేంజర్ గడి. ఎందుకంటే వీడికి కడుపు నిండా ముందున్న ఏం చేయడు, వీడు తినడు, రోగాన్ని ఆహ్వానిస్తాడు రమ్మని. ఇది రుచుల బ్యాచ్. అందుకే చాలాసార్లు గుర్తు చేస్తున్నాను మీకు, చర్చికి వచ్చి కూర్చుని దేవుడి మందిరంలో ఎంత పని చేసామో ముఖ్యం కాదు, ప్రభు నీ హృదయంలో పని చేయడానికి ఎంత టైం ఇచ్చావు అది చాలా ముఖ్యం. ప్రభువులో నువ్వు ఉండడానికి ఎంత ప్రయాసపడుతున్నావో చాలా ముఖ్యం. కయ్యను చేసిన చిన్న తప్పు ఆ రోజుల్లో ఆయనకు అది చిన్నదే, అందుకే దేవుడితో సైతం అబద్ధం ఆడాడు. నేనేమన్నా నా తమ్ముడికి కావలి వాడనా? ఈరోజు ఒకళ్ళు మీరు కూడా నేనేమన్నా కావలి వాడనంటే ఇదే పరిస్థితి అమ్మా. ఖచ్చితంగా మనం కావలి వారమే. ఒకరికొకరు ఏం చేయాలి? మనము కనిపెట్టుకొని ఉండాలి. స్తోత్రం. ఎంతమంది ఉంటారు? అరే దారే పోటో దాన ఎవరో పోతా సైడ్ స్టాండ్ వేసుకుని అనా స్టాండ్ అన్నా అని వరులుతాం మనం. వాడి కింద పడకుండా తమ్ముడు నన్ను కాపాడినవారు, ఇక 1000 రూపాయలు తీసుకోమని ఇయ్యడు మనకి. కానీ స్టాండ్ చూసినా నేను చెప్పబట్టి బతికిండి, లేకపోతే ఏడిపోతుండేనో. ఇంత ఫీలింగో, ఇంత చిన్న మేలు చేస్తే అమ్మా. ఇది ఆ స్టాండ్ కంటే డేంజర్. ఇది బాగున్నానని చెప్పి ప్రయాణం చేస్తున్నాం, వాళ్ళ రక్షణ కొరకు ప్రయాసపడిగే వారిగా మన ముందుముగాక. ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? ఇవాళ చేసుకోకపోయినా నాకేం బాధల, మీ ఇంటోళ్ళు మీ ఇష్టం. అమ్మో నేను అసలు బలవంతం చేయనియాల. మీ ఇంటోళ్ళ రక్షణ కొరకు మీరు ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? నా ఇంటి వారి రక్షణ నేను బాధ్యతగా తీసుకుంటా. ఉందా మీకు బాధ్యత? ఎందుకు ఈరోజు గుర్తు చేస్తున్నానంటే, రేపు కూర్చుని సిలువలో 7 మాటలు ధ్యానం చేసేటప్పుడు ముఖమంతా విచారంగా పెట్టుకుని ఏసయ్యా ఎందుకయ్యా ఫీల్ అవ్వనికి కాదమ్మా. ఆ ఫీలింగ్స్ అన్నీ దీంట్లో కనపడాలి. ఇప్పుడు దేనికోసం? మీ ఇంట్లో ఉన్న తోబుట్టు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, అత్తమామలు అయి ఉండొచ్చు, ఎవరైనా ఈవెన్ రక్షణ పొంది రక్షణార్థమైన మార్గంలో నడవకుండా ఇష్టానుసారంగా నడిచే వారి కొరకు కూడా మనము అదే ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం. అట్టి కృప ప్రభు వలన మనం పొందుదుముగాక. ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల దేవ, మీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా కనికరము చూపి సహాయము చేయి. రక్షణార్థమైన దుఃఖమును ప్రతి ఒక్కరికి కలుగునుగాక. వారి స్వజనుల కొరకు ప్రార్థించే వారిగా ఉందురుగాక. తండ్రి, ఆ దినమున మిర్యాము కావలి ఉండి తన తమ్ముని కాపాడుకోగలిగింది. ఎస్తేరు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి తన జనాంగమును కాపాడుకోగలిగింది. మంచి మనస్సు లేని కయ్యను తన తమ్ముడిని హతమార్చగా తాను కూడా నీ దృష్టి నేను కలిగిన క్రీస్తు పేరట ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. సంపూర్ణ